ప్రియమైన నా బిడ్డా, దిగులు పడకు. నీవు హెచ్చించబడే సమయం రానున్నది. 1 పేతురు 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై యుండుడి. అనగా 1 దీనమనస్కులై యుండుడి. దీనమనస్సు అంటే వినయము, గర్వము లేని హృదయం. ఇది దేవుని ముందు మన స్థితిని ఒప్పుకునే గుణము. మన శక్తి ద్వారా కాక దేవుని కృపచేతనే మన జీవితంలో నిజమైన విజయము సాధ్యమవుతుందని అంగీకరించడమే దీనమనస్సు. 2 ఆయన బలిష్టమైన చేతి క్రింద. ఇక్కడ బలిష్టమైన చెయ్యి అనగా దేవుని శక్తి, అధికారం, రక్షణను సూచిస్తుంది. ఆయన చేతి క్రింద ఉండటం అంటే ఆయన శాసనానికి లోబడటమే కాక ఆయన రక్షణలో ఉండడము. 3 దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు. దేవుడు మనకు ఎదిగే అవకాశాలను తన సమయములో ఇస్తాడు. మన సమయం కాదు, ఆయన సమయమే శ్రేష్టం. ఆయనకు నమ్మకం ఉంచి క్షణిక కష్టాలను సహించి ఆయన ఉద్దేశమును నెరవేర్చే సమయానికి ఎదురు చూడాలి. నేను చెప్పేదేమనగా, ఈ వాక్యం మీకు చెప్తున్నది, వినయంతో జీవించండి, దేవుని చేతికి లోబడండి. మీరు బలహీనులనుకున్నప్పుడు కూడా దేవుడు మీ పక్కన ఉన్నాడు. సరైన సమయంలో ఆయనే మిమ్మల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు.